చిన్న బాబు కూర్చున్నట్టు, మళ్ళీ కుర్చీలో కూర్చున్నట్టు, ఒకతను తలకాయ పైకి లేపి ఏదో అర్థిస్తున్నట్టు, వెనకాల ఒక అమ్మాయి చిన్న కూర్చొని ముడుచుకొని చూడండి. అసలు ఆ డిజైన్స్ కానీ కడవ పట్టుకొని దాని పక్కనే ఇంకోటి ఉంటుంది, లైక్ ఇట్స్ లైక్ పిరమిడ్స్. ఇక్కడ చూపించిన ప్రతి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. యూ ఫీల్ వెరీ థ్రిల్, వర్త్ అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. శిల్పారామం వెళ్తే ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, బర్డ్స్ పార్క్ కానీ, మ్యూజియం కానీ, విలేజ్ మ్యూజియం ఉంటుంది. అంటే మన ఏన్షియన్ ఇండియన్స్ లేకపోతే అప్పుడు ఎలా ఉండేది అని చూపించారు. మళ్ళీ కన్నయ్యది కథ ఉంటుంది ఒకటి శిల్పారామంలో, అంటే గోపికలతో ఉన్నది వస్త్రాలు దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే మాత్రం అక్కడ భరతనాట్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. నెక్స్ట్ వచ్చేసి స్కల్ప్చర్ పార్క్ అనమాట. ఇది బృందావనం సెటప్ పక్కనే ఉంటుంది, చూడండి ఎంత బాగున్నాయో. వేస్ట్ మెటీరియల్స్తోనూ, ఇనుప ముక్కలతోనూ, సో అలా పాడైపోయిన వస్తువులతో తయారు చేసిన కొన్ని బొమ్మల్లా చేసి బటర్ఫ్లైస్, జిరాఫీస్ అలా పెట్టేశారు. మళ్ళీ లోపల చాలా వరకు స్టోన్స్తో ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంది. అంటే రాతి మీద చెక్కిన శిల్పాలు అన్నమాట. ఒక్కొక్కటి చూస్తే చాలా అంటే చాలా క్రేజీగా ఉందన్నమాట. మనందరూ అంటూ ఉంటారు చూడండి, చాలా వరకు శిల్పాల మీద అలా నగ్నత్వంగా బొమ్మలు ఎందుకు గీస్తారని. సో వాటితో తప్పైతే ఏం లేదు. మన టెంపుల్స్ మీద కానీ వీటి మీద కానీ అలా ఎందుకుంటే అంటే బొమ్మలు, అది నాలెడ్జ్, సైన్స్ ఇది. సో వాళ్ళు ఇప్పుడంటే మనం బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో పిక్స్ పెడుతూ ఉన్నాం. సో ఒకప్పుడు ప్రతిదీ మనకి శిల్పాల మీద చెక్కేవారు. సో ఇప్పుడు ఆ శిల్పాలు ఎవరైనా చెక్కాలన్నా, మన టెంపుల్స్ లాంటి టెంపుల్ ఇంకోటి నువ్వు డూప్లికేట్ చేయాలన్నా అస్సలు అవ్వదు. ఎందుకంటే ఆ డిజైన్ కానీ, ఆ ఫ్యాబ్రిక్ది కానీ, లేకపోతే అంత ఫైన్నెస్ కానీ అసలు ఆ రోజుల్లో ఏ టెక్నాలజీతో చేశారో మనకు అర్థం కాదు. సో మన వాళ్ళు ఎంతసేపటికి దాంట్లో నగ్నత్వం ఉంది, లేదంటే అసలు వాటికి అర్థం లేదు, పిచ్చి పిచ్చి అర్థాలు అంటూ ఉంటారులే. కానీ అసలు ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ ఉంటే అసలు రియల్గా మనిషే నిల్చొని యాస్టీస్గా అచ్చుగుద్దినట్టు ఉంటాయి అన్నమాట. అసలు మేల్స్ ఏమోలే కానీ లేడీస్వి విగ్రహాలు ఉంటాయి, లేడీస్వి కానీ, లేదంటే చిన్న పిల్లలవి ఉంటాయి అన్నమాట, శిశువు విగ్రహాలు కానీ. సో చాలా క్రేజీగా ఉంది అనమాట. అంటే చాలా ఆ షేప్ కానీ, సైజు కానీ. దాని పక్కనే ఇంకోటి ఉంటుంది, లైక్ ఇట్స్ లైక్ పిరమిడ్స్ సెటప్ టైప్లో ఉంటుంది. వాళ్ళ మొక్కలు చూసినా అర్థమైపోద్ది. చిన్న వాటర్ ఫాల్స్లో ఉంది, దాని ముందు చాలా శిల్పాలు ఉన్నాయి అన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ పక్కనే 3 శిల్పాలు టైప్లో ఉన్నాయన్నమాట. 3 లైక్ వాళ్ళు పిరమిడ్స్ లేకపోతే ఆ టైప్లో కనిపిస్తారు. దాని పక్కన చాలా శిల్పాలు ఉన్నాయి. పిక్స్లో చూస్తున్నారు చూడండి, చిన్న బాబు కూర్చున్నట్టు, మళ్ళీ కుర్చీలో కూర్చున్నట్టు, ఒకతను తలకాయ పైకి లేపి ఏదో అర్థిస్తున్నట్టు, వెనకాల ఒక అమ్మాయి చిన్న కూర్చొని ముడుచుకొని చూడండి. అసలు ఆ డిజైన్స్ కానీ కడవ పట్టుకొని, సో అంత న్యాచురల్గా అంత చాలా బాగా తీశారు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి ఇది కూడా. సో వాళ్ళ జీవనాధారం కూడా ఇదే. ఇక్కడ సరదాగా బోటింగ్ కూడా ఉందన్నమాట. సో చిన్న లేక్లా ఉంది శిల్పారామంలో. మరి 65 ఎకరాలంటే అడవిలాగే ఉంటుంది. సో దాంట్లో ఇంత బాగా కట్టారు. అందులోటి మళ్ళీ చెరువులో ఒక చిన్న సెటప్, దాంట్లో మళ్ళీ బోటింగ్. చిన్నపిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు సో సరదాగా ట్రై చేయండి సర్ఫింగ్కి. సో మనకి చేస్తారు ఆ బోట్ అనేది, చిన్నది, సరదాగా మనమే తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది కదా, చిన్న వాటర్ ఫాల్స్ లాగా. ఆ లేక్ పక్కనే ఫుడ్ కోర్ట్లో ఉంటుంది అనమాట. సో ఫుడ్ ఈజ్ నైస్, ఓకే, తినచ్చు. సో కొంచెం ముందుకు వెళ్తే దాని పక్కన ఇంకో లేక్ ఉంది, అక్కడ నాట్ ఫర్ ద సర్ఫింగ్, బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మన మూవీస్లో చూస్తాం చూడండి, అలా ఉంది. అరే ఇంకొక పిల్ల ఎక్కడ వచ్చింది. సో ఇది లేక్ లోపల మేము తాబేలుని కూడా చూసాం, ఫిషెస్ కానీ తాబేలు అసలు భలే అంటే భలే ఉన్నాయి అనమాట. సో వాటి లైఫ్ అవి ఎంజాయ్ చేస్తున్నాయి. భలే ఉంది కదా తాబేలు, చూస్తూ ఉంది అనమాట, అలా వచ్చి ఒడ్డుకు వచ్చి చూస్తూ ఉంది. సో చాలాసేపు అక్కడే ఉన్నాం మేము. సో చాలా బాగా అనిపించింది. చాలానే ఉన్నాయి చేపలు అయితే అక్కడే, 2 బాతులు ఆడుకుంటూ ఉన్నాయి. సో చాలాసేపు అక్కడే ఉన్నాం, మేము టైం స్పెండ్ చేసాం. సో చాలా చాలా బాగుంది. అంటే ఒక నేచర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేలా ఉందన్నమాట ప్లేస్ అనేది అన్ని రకాలుగా. సో ఆల్మోస్ట్ మాకు 8 అలా అయిపోయిందనమాట. సో నైట్ టైంలో కూడా సెటప్స్ అవన్నీ చాలా బాగుంటాయి, లైటింగ్స్తో పెట్టేసి, అస్సలు మిస్ అవ్వకండి. శిల్పారామం అంటే అసలు శిల్పారామమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. ఇప్పటివరకు యూట్యూబ్లో చాలామంది పెట్టుండొచ్చు, కానీ శిల్పారామం గురించి కంప్లీట్గా వీడియో ఎవరూ రికార్డ్ చేసి పెట్టలేదు. నేను చాలాసేపు అంటే ఈవినింగ్ 3 o'clock 2 o'clock వెళ్తే ఆల్మోస్ట్ 8, 7:30 అయిపోయింది అనమాట. అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ వచ్చాం, అన్నింటినీ రికార్డ్ చేసాము.
ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు పక్కా ఇవన్నీ చూడండి, ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి చిన్నదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ.